నందిగామ గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాటా సుధా శ్రీనివాస్ గౌడ్. పటాన్ చెరువు మండలం నందిగామ గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన ఎల్లగౌని విక్రమ్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం గ్రామ కార్యదర్శి రాజేందర్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ గౌడ్తో పాటు నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ గోరేమియా వార్డు సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని బాధ్యతాయుత పాలన అందించడాన్ని కోరారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన జీపీఎస్ సార్ గారు, నరసింహ సార్ గారు సర్పంచ్ గారి మన గ్రామానికి గ్రామ పాలనాధికారి అని 2 నెలల అన్నాని కెమెరా వస్తుంది, లెన్స్ వస్తుంది. ఓకే ఎవరి వాళ్ళు సీట్స్ వేస్తాను, ఒక్క నిమిషం అన్న వెనక్కి తర్వాత కొన్ని సెకండ్ల టైం పడుతుంది కాబట్టి తీసుకుందామండి, అందరికి వస్తారు. ఎప్పటి నుంచి అన్నదా వాళ్ళు తీసుకున్నారు సెల్ ఫోన్ తీసుకోండి. అయిపోయిందా? అయిపోయింది. సరే 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 తెచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే తన సొంత నిధుల నుంచి కూడా మీ అందరికీ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. కళ ఉందో దాన్ని మీరందరూ కూడా దానికి ఎన్నుండి నడిపియాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఉండే ఇప్పుడు కొంతమంది అవతల వార్డు మెంబర్స్ రాలేకపోయారు. వాళ్ళకి నేను కోరేది ఒకటే, ఎలక్షన్ల వరకు కొట్లాటలు, పంచాయతీలు, ఎలక్షన్ కొట్లాడడం అయిపోయింది. వీటికెళ్ళి అభివృద్ధి గురించి ముందుకు నడవండి. అందరు కూడా గ్రామ అభివృద్ధి గురించి నడవండి. మేము గతంలో కూడా ఎలక్షన్లో కొట్లాడినప్పుడు ఎలక్షన్ పక్కకు పెట్టినాక ఇప్పటి వరకు నాకు 2006లో కానీ 13లో కానీ 18లో కానీ మనం తిరిగి గెలిపించుకున్నాము. అట్లనే కష్టపడి ఆఫీస్ దాకా వెళ్ళి ఆ కమిటీ వాళ్ళని కలిసి మా సమస్య ఇది సాల్వ్ చేయండి అని చెప్పేసి పెట్టిన తర్వాత చేయకపోతే ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, ఇంతమంది పెద్దోళ్ళు వచ్చి ఈయన పని చేస్తారు. మళ్ళా సో ఖచ్చితంగా కొన్ని మన వంతు ధర్మం కూడా ఉంటుంది. చెప్తున్నాను నేను, అందరూ ఇంతవరకు నా కోసం మాట్లాడారు, ప్రజలందరూ నా కోసం వచ్చారు. ప్రమాణస్వీకారం గురించి చాలా సంతోషంగా ఉంది, కానీ నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. సర్పంచ్ అయ్యి ప్రమాణస్వీకారం చేసినందుకు నాకు ఒక కళగానే ఉంది. నేనేంది ఏజ్లో సర్పంచ్ కావడం ఏంది అనేది ఇంకా నేనే నమ్మలేకపోతున్నాను. కానీ అందరూ ఏం చెప్తున్నారు పెద్ద మనుషులు అంటే, విక్రమ్కు ఒక కళ ఉంది, 5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతుండు, ఆయనకు సర్పంచ్ అనేది ఒక కళ అని అన్నారు. అది నాకు సర్పంచ్ అనేది ఒక కళ కాదు, అది నా లక్ష్యం కూడా కాదు. ఎందుకు అంటే నాకు ఈ ఊరికి సేవ చేయాలని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు చెప్పారు. ఎవరు అంటే సునందమన్న గారు అలాంటి పెద్ద మనుషులు ఊరికి సేవ చేయాలి, కొంచెం మనం ఆర్థికంగా ఎదిగినాక మన వంతు సాయము మన ఊరికి చెయ్యాలి అనే ఆలోచన నాకు చెప్పడం జరిగింది. దాని వంతు కృషితోని నేను సేవ చేస్తుంటే నాకు కొంతమంది ప్రాణమిత్రులు ఉన్నారు. వాళ్ళు 2008లో నాకు ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. వాళ్ళ 2008లో నువ్వు తెలివి ఉంది, ఊరికి సర్పంచ్గా అవుతావు అని చెప్పేసి అప్పుడు చెప్తా కూడా నేను సర్పంచ్ కావడం ఏంది, మన స్థాయి అది కాదు అని చెప్పేసి అనుకున్నా. కానీ 2018 తర్వాత
నాకు చిన్నందమన్న ఆ మాట 2008 ఎప్పుడైతే నా ప్రాణమిత్రులు అన్నారో అది 2018 నుంచి చిన్నందమన్న నన్ను ముందటేసి నీ దగ్గర ఆ కళ ఉంది, నువ్వు ప్రజాసేవ చేయగలుగుతావు, నాకు తెలుసు, నేను సర్పంచ్గా సేవ చేసిన, అలాంటి సేవ నువ్వు చేయగలుగుతావు, నీ మనసు అలా ప్రజాసేవ చేయాలని నీ మనసు ఉంటుంది కాబట్టి ప్రజాసేవలో నువ్వు ప్రజాసేవ చేసి గెలవగలుగుతావు అని చెప్పేసి నన్ను 2018 నుంచి 19 నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవలో చేయడం జరిగింది. సర్పంచి పోటీ చేయడం అనేది నా కళ కాదు. నాకు పెద్ద మనిషి చిన్నందమన్న గారు నువ్వు ప్రజాసేవ చెయ్యు అని చెప్పిండు. ప్రజాసేవ చేసుకుంటూ పోతుంటే ప్రత్యర్థులు కావాలని చేస్తున్నావు, ఈ సేవ కావాలని చేస్తున్నావు అని చెప్పేసి అనడం జరిగింది. నేను సర్పంచ్గా పోటీ చేయడానికి చేసలేదు. ప్రజాసేవ కొంతమంది అంటారు కనుక్కున్న తల్లిదండ్రులు సేవ చేయాలి, అలాగే తోడబుట్టిన సేవ చేయాలని. కనుక్కున్న తల్లిదండ్రులను నేను మంచిగా చూసుకుంటున్నా, అలా సేవ చేసుకుంటున్నా, అలా రుణం తీర్చుకుంటున్నా, అలాగే తోడబుట్టిన రుణం తీర్చుకున్నా. కానీ ఇంకోటి మిగిలిపోయింది ఏంటి అంటే పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి కొంతమంది పెద్దలు అన్నారు. పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలంటే ఉన్న ఊరు గ్రామ ప్రజలకు సేవ చేసుకోవాలని. ఆ సేవా కార్యక్రమాలు నా వెనకాల ఉన్న పెద్ద మనుషులు ఎలా చేయమంటే అలా సేవ చేసుకుంటూ పోతున్నా. కానీ నేను పోటీ చేయాలి, సర్పంచ్గా గెలవాలనేది ఏమీ అనుకోలేదు. ఆయన నన్ను చిన్నందమన్న ఆయన పెద్ద మనిషి నన్ను సర్పంచ్గా నిలబెట్టడానికి నువ్వు చేసిన కార్యక్రమాలు నీకు గెలిపిస్తాయి, నువ్వైతేనే కరెక్టు, నువ్వు గెలవగలుగుతావు అని చెప్పేసి నన్ను ఆయన బలపరిచి సర్పంచ్గా నిలబెట్టి ప్రజలలో తీసుకొచ్చి ఆ ప్రజలు నన్ను ఓటు వేయించి గెలిపించి ఈరోజు ఈ ప్రమాణస్వీకారం చేయించి మీ ముందుకు తీసుకొచ్చి నేను మాట్లాడుతున్నా అంటే మీ ప్రజల ఆదరణతోనే సాధ్యమైంది. మీ ఓటుతోని నన్ను గెలిపించి ఇక్కడికి ప్రమాణస్వీకారం చేయించిన దాకా తీసుకొచ్చింది. కానీ కొంతమంది అంటున్నారు నీకు మెజార్టీ ఎక్కువ రావాలి అని చెప్పేసి. మెజార్టీ ఎక్కువ నేను చేసిన సేవకు 252 మెజార్టీ కాదు, ఎక్కువ మెజార్టీ రావాలని నేను కోరుకున్నా. కానీ కొంతమంది భయాందోళనకి కొంతమంది వెనకాడుగా వేయడం జరిగింది. నేను కూడా అప్పుడు నాకు టైం సరిపోలేదు. నేను ఉన్న ఊరు 40% ఇల్లు మాత్రమే తిరగగలిగిన, 100% ఇంకా మిగతా 60% తిరగలేకపోయినా. కానీ నన్ను గెలిపించిన ప్రజలు ఇంటింటికి తిరగలేకపోయినా నన్ను గెలిపించి ఈ ప్రమాణస్వీకారం చేయించారు. కానీ నా ప్రమాణస్వీకారం చేయకముందే ప్రతి ఇంటి గడప తొక్కాలి, ప్రతి ఇంటి కష్టం ఏందని తెలుసుకోవాలి, ఊరు అభివృద్ధి ఏందని నేను తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రమాణస్వీకారం ముందు ఈరోజు మార్నింగ్ వరకు గెలిచిన నుంచి ఈరోజు మార్నింగ్ ఉదయం వరకు కూడా ప్రతి ఇంటిలో పోయినా, ప్రతి ఇంట్లో అక్కను అన్నను అందరినీ కలిసి మీ కష్టాలు ఏంది, మన ఊరి అభివృద్ధి ఏం చేయాలనేది ప్రతి కడప తొక్కి ప్రతి కడప అక్క ఆశీర్వాదం తీసుకున్నా. ప్రతి ఇంటి ఆశీర్వాదం నందిగామలు ఎన్ని గ్రామంలో ఎన్ని కడపలు ఉన్నాయో అన్ని కడపలకు పోయి అందరు ఆశీర్వాదం తీసుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన. అలాగే నేను ఎక్కువ మాట్లాడొద్దని మా పెద్ద మనుషులు హెచ్చరిస్తారు. ఎందుకంటే కాంట్రవర్షన్ అవుతుంది, అందరూ కలుపుకొని పోవాలి. నువ్వు ఊరికి ప్రథమ పౌరుడివి, పెద్ద మనిషి అంటారు. నేను పెద్ద మనిషి కాదు, ప్రతి ఇంటికి పెద్ద బిడ్డగా నేను మీకు అభివృద్ధిలో తోడ్పాటు చేసుకుంటా. అందరికీ ప్రతి ఇంటికి అభివృద్ధి ఏం కావాలో నేను చేశాను. ఇప్పుడు ఏదైతే అభివృద్ధి ఉందో అలాగే ఇప్పుడైతే 5 సంవత్సరాలు నేను ఏదైతే చేసుకుంటూ వస్తున్నో అవే అభివృద్ధి చేసుకుంటా కంపల్సరీ. ఏది కూడా సూచన తప్పకుండా ముందు ఏదైతే గతంలో చేసినో అవి అభివృద్ధి పనులు కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు 12 వార్డు చిన్నందమన్న నాతో పాటు సర్పంచ్తో పాటు 12 వార్డు మెంబర్ బలపరిచి ఆయన నిలబెట్టిండు. అందులో 5 వార్డులు ఓటమి అయినాయి, 7 వార్డులు గెలిచినాయి. ఒకరు గొర్రెమేరు ఉప సర్పంచ్ అయ్యారు ఆ 7 మందితోని. మిగతా 5 వార్డు మెంబర్లు మీరు ఎక్కడ కూడా బాధపడవద్దు. ఎందుకంటే అలా మా పొరపాటు కూడా కొంచెం ఉంది, మాకు టైం సరిపోలేదు, మీ వార్డుకు రాలేకపోయినాం, ఓటర్తో మాట్లాడలేకపోయినాం, టైం సరిపోలేదు. అందుకోసం మీరు ఎక్కడ బాధపడద్దు. అలా మేము కూడా దానికి మీ 5 వార్డుల మెంబర్లకు క్షమాపణ నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే మీరు గెలిచే సీట్లు అన్ని 4 ఓట్లు 8 ఓట్లు 14 ఓట్లతో వేయరు. అవి నా బాధ్యతనే తీసుకుంటున్నా. ఇప్పుడు మీకు బాధ్యత అయిపోయింది, మేము ఓటమైనామని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే చిన్నందమన్న మనకు పెద్ద మనిషి ఉంటాడు, నేను సర్పంచ్ అయినా నాకు పెద్ద మనిషి ఉంటాడు. ప్రజలకు మన పథకాలు ఏవైతున్నాయో మీ 5 మంది కూడా మాతో భాగస్వామ్యమై ప్రజలకు తీసుకెళ్ళాలి. ఏదైతే
ఏదైతే గవర్నమెంట్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి వచ్చే పథకాలు సెక్రటరీ గారు నేను మరియు మన 12 వార్డు సభ్యులు ఎక్కడ కూడా ప్రతిపక్షం చూపించకుండా ప్రజలకు అందజేసాం. ఇంకోటి ఊర్లో చాలా పనులు మిగిలి ఉన్నాయి. అవి నేను ఈ 5-6 రోజులు ఊరు తిన్నా కాబట్టి చూసిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వాటరు చాలా ప్రాబ్లం ఉంది. ఈ 10 రోజులలో 5 బోర్లు నా సొంత నిధులతోని సురేంద్రమ్మ గారు ఏం చెప్పారంటే నీ సొంత నిధులతో 5 బోర్లు వేయాలని చెప్పారు. 100% హనుమన్కు సాక్షిగా, వేదిక ఉన్న పెద్ద మనుషుల సాక్షిగా మరియు గ్రామ ప్రజల ముందు సాక్షిగా 5 బోర్లు వేయడం జరుగుతుంది. మరియు ఇంకొకటి గాంధీ బొమ్మ దగ్గర సీసీ రోడ్డు అది గత 2 సంవత్సరాలుగా అలాగే ఉండి చాలా ఇబ్బందులు అయిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు నేను ఇళ్ళకి పోయినప్పుడు యువకులు చాలామంది ఫస్ట్ నువ్వు సర్పంచ్ అయినావు, ఫస్ట్ నాకు సీసీ రోడ్డు కావాలి గాంధీ బొమ్మ దగ్గర అది వేయాలన్నారు. అది ఈ రోజు నుంచి 8 రోజుల లోపల సీసీ రోడ్డు పడబోతుంది ఆడ. అది మీ ప్రజలందరి ముందట మేము మాట ఇస్తున్నాను. మరియు ఎక్కడ కూడా నేను ప్రతిపక్షం లేకుండా అభివృద్ధి చేస్తా. ఇప్పుడు పాటి రామలన్న కూడా అన్నాడు స్టేట్ లెవెల్ మీరు నంద్యామ చూస్తుంది అన్నారు. అన్నా మేము అలాంటిది ఏం చేయలేము. మేము ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు 1,30,000 ఖర్చు పెట్టి నేను సర్పంచ్ గెలిచిన. స్టేట్ ఎలా చూస్తుంది అంటే మీ అభ్యర్థి ఎవరు అంటే కాంట శ్రీనివాస్ గౌడ్ అనుచరుడు మరియు నియోజకవర్గం సంబంధించిన మీ అందరికీ నేను తమ్మునిగా ఉన్నా కాబట్టి మీ అందరూ వికలాంగులను కోరుకోరు కాబట్టి మీరు వైరల్ చేశారు కాబట్టి ఆ స్టేట్ దాకా పోయింది. అది అందరూ మీ ఆశీర్వాదం నాకు. అందుకోసం మీ అందరు వచ్చి ఇంకోటి ఏంటి అంటే ఏ సర్పంచ్కైనా గెలవంగానే జూలీ తీస్తారు, రెండోది ప్రమసీకరణ చేపిస్తారు, ప్రజలకు వెళ్ళిపోతారు. కానీ నేను ప్రతి ఇంటికి కడప ఆశీర్వాదం తీసుకొని వచ్చిన నన్ను ఆశీర్వదించడానికి నియోజకవర్గం నుంచి ప్రతి ఊరు నుంచి ప్రతి పెద్ద మనిషి మాజీ సర్పంచ్ కానీ మరియు చైర్మన్లు కానీ అది మరియు జిల్లా అధ్యక్షురాలు కానీ అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారంటే ఈ మీరు అన్నట్టు ఈ స్టేట్లో ఎవరు కూడా గౌరవం దక్కలేదు, ఓన్లీ విక్రమ్ గౌడ్ గారికి దక్కిందని నేను అనుకుంటున్నా. అది నిజము, వాస్తవం. అది దీని అందరికీ కూడా ప్రజలు నన్ను ఓటుకేసి గెలిపించినందుకు ఈ ప్రజలు ఓటేసి గెలిపించాలంటే ఎలాంటి వ్యక్తి కావాలనేది ఎలాంటి వ్యక్తి కావాలనేది నన్ను ముందుకు తీసుకొచ్చి నిలబెట్టింది. మరి సురేంద్రమ్మ గారి కృతజ్ఞత. ఇంకా ఈ 5 సంవత్సరాలు నాతో పాటు ముఖ్యంగా కార్యకర్తలు యూత్ నా ఎంబడి నిలబడ్డారు. మరియు నా చిన్న కొడుకులు కానీ మా కుమారు సీను విశ్వానే కానీ వీళ్ళందరూ కూడా నా చిన్నకొండ మల్లేష్ కొంతమంది పిల్లలు సంపత్ వీళ్ళంతా ఇప్పటి నుంచి కాదు 5 సంవత్సరాల నుంచి వాళ్ళ పనులు కూడా కొట్టుకొని ఎక్కడిసారి లేకుండా కార్యకర్తగా నేను శ్రీనివాస్ గౌడ్ అన్న కానీ సురేంద్రమ్మ గారికి ఎలా చేసినో అంతకంటే ఎక్కువ నాకు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ముందట సర్పంచ్గా చేసి లేవడానికి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు నా పథకాలు మొత్తం ప్రజలకు తీసుకుపోయింది నా కార్యకర్తలే. నేను సురేంద్రమ్మ చెప్పడం, నేను దాన్ని శిక్ష వహించడం, నా కింద కార్యకర్తలు చేయడం ఇంతవరకు తీసుకొచ్చింది. మరియు పంచుకున్న బాధ్యత కన్నా ఇంకో కొంచెం ఎక్కువ బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతలోనే నేను ఎక్కడ మిస్ కావద్దు, ఎక్కడ కూడా చిన్న తప్పిదం కూడా జరగవద్దు అని తన యొక్క ఆరాటము. ఎందుకంటే ముందు నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సర్వీస్లో ఇంకొక భాగంగా నాతో అన్నాడు అన్నట్టు, ఎవరైతే ఆడపిల్ల పుడుతుందో ఎవరైనా ఆ పాపకి ఇమ్మీడియట్లీ నేను 5,000 వాళ్ళ అకౌంట్లో వేయాలనుకుంటున్నాను అక్క. నిజంగా ఇది ఖచ్చితంగా ఇది నేను తనకి ఇంకా కూడా ఎక్కడైనా మిస్ అయినా నేను వెంబటే ఫాలో చేస్తాను. అలాగే ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎవరికైనా మీరు పెళ్లి చేయాలనుకుంటే కనుక ఆ పెళ్లి ఇంటికి 1,00,000 రూపాయలు తన సొంత నిధులతోనే మీ ఇంటి గుమ్మానికి తలుపు తట్టి మరి మీకు 1,00,000 రూపాయల దాకా మీ ఇంటికి వస్తాయి. అలాగే పిల్లలు చదువుకునే పిల్లలు ఇంటర్ ఎవరైనా చేసి ఇంకా ముందు చదువులకు వెళ్ళడానికి ఇంటర్లో చదవడానికి వెళ్ళే పిల్లలకి కూడా స్కాలర్షిప్ లాగా నెలకి 1,100 రూపాయలు ఇవ్వడానికి కూడా 1 ఇయర్కి 1,100 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు నిజంగా మంచి ఏమంటారు వరాల జల్లు కురిపిస్తున్నాడు. మొన్నటిదాకా వ్యక్తిగా ఇచ్చింది, ఇప్పుడు సర్పంచ్గా ఇస్తున్నాడు. సో దీన్ని మీరు నిజంగా గ్రామ ప్రజలందరూ కూడా ఇలాంటివి అవకాశాలను ఇంకా అభివృద్ధిని